హాయ్, నా పేరు వెంకీ. బౌన్స్ భగీరథ అనే కొత్త యూట్యూబ్ ఛానల్ తోటి మీ ముందుకు వచ్చాను. బిగ్ బాస్ 8 సీజన్ గురించి మీకు కావాల్సిన కొత్త కొత్త అప్డేట్స్ ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ రివ్యూస్ పరంగా అయితే మనకు చాలామంది ఉన్నారు, చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళకు తోచింది, వాళ్ళకు తెలిసింది, వాళ్ళకు అనిపించింది వాళ్ళ ఛానల్ ద్వారా చెప్తున్నారు. నా ఛానల్ పరంగా అయితే నేను కూడా నాకెలా అనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏ రకంగా ఆడారు అనే విధంగానే చెప్తాను. నేను ఎవరి సైడ్ కాదు, నేను ఎవరికి ఫ్యాన్ని కాదు. ఆ షోలో ఏ కంటెస్టెంట్ ఎలా ఆడాడు అనేది నేను మీకు వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీకు అది కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా పాయింట్కి వస్తే, బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవ్వరు అంటే, మనం ఇప్పటిదాకా ఇన్ని వారాల్లో, ఈ 11 వారాల్లో ఎవరైతే ఎలా బాగా ఆడారు అనేది మనం కొంచెం వివరంగా మాట్లాడుకుందాము. ఫస్ట్ కంటెస్టెంట్, అందరికీ ప్రతి ఒక్కరికి నచ్చే కంటెస్టెంట్ ఎవరు అంటే నిఖిల్. నువ్వు 100 చెప్పు, 1000 చెప్పు, తప్పు చేశాడా ఒప్పు చేశాడా నథింగ్, అదని తీసేస్తే అతని ఆట ముందు, అతను ఫస్ట్ నుంచి ఆడుతున్న తీరు ముందు అన్నీ వన్ సైడ్ అన్నట్టే. నాకు తెలిసి బిగ్ బాస్ 8 సీజన్లో నెక్స్ట్ కంపల్సరీ విన్ అయ్యే ఛాన్స్ ఉన్న పర్సన్ ఎవరు అంటే నిఖిల్. ఎందుకంటే తనకు ఫస్ట్ నుంచి ఆడుతున్న తీరు కానీ, తను అందరితో ఉండే విధానం కానీ చాలా మంచిగా, చాలా పద్ధతిగా ఉంటుంది. సో ఆడియన్స్ కూడా, సీరియల్ ఆడియన్స్ చాలామంది ఉన్నారు అతనికి. సీరియల్స్ చూసి మహిళలు అయితే యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ శాతం మన వ్యూవర్స్ కూడా లేడీసే ఉంటారు. నాకు తెలిసి అందులో దాదాపు 60-70% నిఖిల్కే ఓట్లేస్తారు. దాదాపు ఓట్ బ్యాంక్ కూడా నిఖిల్కి చాలా ఎక్కువ ఉంది. కాబట్టి నాకు తెలిసి ఈ సీజన్లో కంపల్సరీ నిఖిలే విన్ అవుతాడనే అభిప్రాయం అయితే నాకుంది. ఆ తర్వాత సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారాగా వచ్చిన గౌతమ్. ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గానే వచ్చాడు, కానీ లాస్ట్ సీజన్లో ఎలాగైతే ఆడాడో దానికి విభిన్నంగా ఆడుతున్నాడు. చాలా చాలా బాగా ఆడుతున్నాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, వాళ్ళు ఇచ్చే క్వశ్చన్కి ఎలా సమాధానం చెప్పాలి, ఎంత స్పాంటేనివ్గా, ఎంత పర్ఫెక్ట్గా ఎలా వాళ్ళతో వాదన చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా తెలిసి ఆడుతున్నాడు. సో అందుకే అనూహ్య పరిధిలో తను టాప్ 2లోకి వచ్చేసే పరిస్థితి వచ్చేసింది అనమాట. నాకు తెలిసి టాప్ 1 నిఖిల్ అయితే, టాప్ 2 ఖచ్చితంగా గౌతమ్కే వస్తుంది అనే అభిప్రాయం అయితే నాకుంది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా టాప్ 3కి వచ్చేసి వరంగల్ మన నబిల్ టాప్ 3లో ఖచ్చితంగా ఉంటాడు. నబిల్ ఆట తీరు కూడా మొదటి నుంచి వస్తున్నాం. నాకు తెలిసి కొన్ని వారాల వరకు తనే టాప్ 1లో ఉంటాడు, తనే కప్పు విన్నరు అనే స్థాయిలోకి వెళ్ళాడు. కానీ ఆ మధ్యలో నిఖిల్ అలా బౌన్స్ అవ్వడం వల్లగా మధ్యలో గౌతమ్ తన స్కిల్ తోటి, తన ఆట తీరుతోటి నబిల్ని కొంచెం డౌన్ చేసినట్టుగా అనిపించింది. అయినా కానీ ఆ రేస్లో ముందంజలోనే ఉన్నాడు. నాకు తెలిసి ఈ సీజన్లో టాప్ 3 అయితే ఖచ్చితంగా నబిలే ఉంటాడు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందనేది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా టాప్ 4కి వచ్చేసేసి ఇక్కడ గట్టిగా ఉంది ఆ పోటీ అయితే. ఎలా అంటే, ప్రేరణ ఫస్ట్ నుంచి బాగా ఆడుతుంది, చాలా చాలా ఇంటెలిజెంట్. ప్రతి గేమ్లో చాలా జాగ్రత్తగా, పర్ఫెక్ట్గా ఎలాగైతే మాట్లాడాలో అంత పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది, చాలా ఇంటెలిజెంట్. నాకు తెలిసి టాప్ 4లో ప్రేరణ ఉండాలి. కానీ టాప్ 4లో ఇంకో కంటెస్టెంట్ కూడా మనకి ఈ 1 వారం 2 వారాల క్రితం జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, వాటి వల్ల ఇంకొక పర్సన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఎవరు అంటే టేస్టీ తేజ. ఎలాగా అంటే, మనకి లాస్ట్ వీక్లో తనకి జరిగిన నామినేషన్ కావచ్చు, నిఖిల్ పరంగా, యష్మి పరంగా, పృథ్వీ పరంగా అతన్ని వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, తనకు అనూహ్యంగా ఫ్యాన్స్ నుంచి ఫాలోయింగ్ వచ్చేసి సింపతి వర్కౌట్ అయ్యి తనకు ఓట్లు పెరిగే అవకాశం నాకైతే బాగా కనిపిస్తుంది. ఖచ్చితంగా టేస్టీ తేజకి అయితే ఓట్లు పెరిగాయి కూడా. టాప్ 4లో ప్రేరణ ఆర్ టేస్టీ తేజ అనే స్థాయికి ఎదిగాడు. నాకు తెలిసి వీళ్ళిద్దరిలో ఫుల్ టఫ్ టైట్ అయితే ఉంది. ఇంకా టాప్ 5లోకి వచ్చేసి యాక్చువల్లీ విష్ణుప్రియ టాప్ 4లో ఉండాల్సిన కంటెస్టెంట్. కానీ ఆవిడ ఆట తీరు, ఆవిడ కోసం ఆడుతున్నట్టుగా నాకైతే ఎక్కడా లేదు. ఆవిడ పృథ్వీ కోసం ఆడుతున్నట్టే ఉంది. సో ఆవిడ డైరెక్ట్గా చెప్పేస్తుంది, నా ఫస్ట్ ప్రయారిటీ మై బెస్ట్ ప్రయారిటీ పృథ్వీ అని చెప్పేసి క్లియర్గా వివరించి చెప్తుంది.
దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తను తన కోసం కాదు పృథ్వీ కోసం ఆడుతుందని ఆడియన్స్కి కూడా అర్థమైపోతుంది. సో ఈవిడికి ఇంకా అంత సీన్ లేదని అనుకుంటారు. నాకు తెలిసి ఓటు బ్యాంక్ కూడా చాలా పడిపోయింది. ఈ వీక్ నామినేషన్స్లో ఉంది, చాలా ఓట్లు కూడా తక్కువ వస్తున్నాయి, లీస్ట్లో ఉంది. ఏమైద్దో ఏ క్షణంలో ఏ రకంగా మారిపోయిద్ది అనేది చెప్పలేము. సో లీస్ట్ పొజిషన్లో ఉంది. టాప్ 4లో టాప్ 5లో కూడా ఉండే కంటెస్టెంట్ అయితే కాదు. నాకు తెలిసి యష్మి టాప్ 5లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిఖిల్ ఓట్ బ్యాంక్ కొంతవరకు యష్మికి కూడా వస్తుంది కాబట్టి యష్మి ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది నా అభిప్రాయం. టాప్ 4, 5 వీళ్ళు ముగ్గురికి మాత్రం గట్టి కాంపిటీషన్ ఉంది. ప్రేరణ, యష్మి, టేస్టీ తేజ వీళ్ళు ముగ్గురే టాప్ 4, 5ని ఫిల్ చేయగలుగుతారు. వాళ్ళ ముగ్గురికే ఛాన్స్ ఉంది. ఇంకా అవినాష్, రోహిణి వీళ్ళైతే ఖచ్చితంగా టాప్ 5లో ఉండని పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళకైతే ఆ ఛాన్స్ రాదు. అవినాష్ ఈ వారం అయితే ఎలిమినేషన్ దగ్గరలో కూడా ఉన్నాడు. విష్ణుప్రియాన, అవినాష అనే పరిస్థితి కూడా ఉంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది అప్డేట్లో మీకు వివరించడం జరుగుతుంది. సో టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే వీళ్ళండి. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి కింద. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. జై హింద్.